నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. దిస్ ఇస్ బాను. ఏదైతే నిన్న రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారులంతా, అటు ప్రభుత్వ అధికారులు ప్లస్ మిగతా అధికారులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఏదైతే పహల్గామ్ ఇష్యూ ఉందో, ఈ పహల్గామ్ ఇష్యూ విషయంలో ఏదైతే ఇతర దేశాల అధ్యక్షులు చెప్తే వినడం ఏంటి ప్రధాని మోడీ, అంటే ప్రధాని మోడీని ప్రజలు ఎన్నుకున్నారా లేకపోతే ఇతర పార్టీ అధ్యక్షులు ఎన్నుకున్నారా అని చెప్పేసి ఎద్దేవా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే, పహల్గామ్ యొక్క దాడిలో అంతమంది చనిపోతే ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం వాళ్ళని పట్టుకోలేకపోయింది. 6 దేశంలోనే ఉన్నారా, లేకపోతే 26 మంది చంపిన వ్యక్తులు ఈ దేశంలోనే ఉన్నారా, అసలు బయటికి వెళ్ళారా, ఆ ఇన్ఫర్మేషన్ ఇంకా మోడీ ప్రభుత్వం బయటకు తీసుకురాలేకపోయింది. అంత పెద్ద యుద్ధంలో అంతమంది ప్రజల్ని చంపిన పాకిస్తానీలను ఇంకా ఎందుకు చంపలేకపోతా ఉంది, ఎందుకు వెనకడుగు వేయాల్సి వచ్చింది ఈ ప్రధాని మంత్రి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రశ్న వర్షం కురిపించారు. ఏదైతే ఈ ప్రధానమంత్రి పక్క దేశం యొక్క ట్రంప్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే వినడం ఏంటి, ట్రంప్ యుద్ధాన్ని ఆపేయండి అని చెప్తే ప్రధాని మంత్రి యుద్ధాన్ని ఆపేయడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్న వర్షం కురిపించడం జరిగింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ఏ ఒక్క దేశ ప్రధానిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క దేశ ప్రధానితో సంప్రదింపులు జరపకుండా ఆమె ఏదైతే అనుకుందో, ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించేది. చాలా మంది ఉగ్రవాదులను కూడా దాడి చేపించే ప్రయత్నం కూడా చేసింది. ఎప్పుడు కూడా ఏ పక్క దేశ నాయకులు, ఏ పక్క దేశ అధ్యక్షులు చెప్తే మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు కూడా తను ఒప్పుకోలేదు. అసలు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఉండి అది సంబంధించిన భద్రతా బలగాల కావచ్చు, ఆర్మీ బలగాల కావచ్చు చెప్తూ ఖచ్చితంగా ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిందే అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చాలా మంది ఉగ్రవాదులను కూడా చంపేసిన పరిస్థితి. కానీ ఈ రోజు ఏదైతే ఇటు కిషన్ రెడ్డి గారు కావచ్చు, సోనియా, ఏదైతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, బీజేపీ నాయకులు వాళ్ళు దానికి సంబంధించి పాక్ ను బుద్ధి చెప్పడంలో వెనుక అడుగు వేసినా కూడా అది పట్టించుకోకుండా దాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ రాజకీయం చేస్తా ఉంది. ఈ దాడిని, పహల్గామ్ దాడిని రాజకీయం చేయకండి, ఇది రాజకీయానికి సంబంధించినటువంటి వేదిక కాదు, ఇది ఓన్లీ మన దేశానికి, మన దేశ భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని రాజకీయం చేయకండి, కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా చేస్తూ వస్తా ఉంది ముందుకని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. మేము ఎప్పుడు రాజకీయం చేయాలనుకోలేదు, కానీ మీరే పాక్ కి భయపడి అటు ట్రంప్ అధ్యక్షుడు, ఇంత పెద్ద దేశమైన మనం ఇంత ఆర్థికంగా ఇన్ని సమకూర్చుకుంటే మనమే, కానీ ఏ విషయంలో మనకు ట్రంప్ హెల్ప్ చేస్తున్నాడు, ట్రంప్ మాటలు మీరు ఎందుకు వినాల్సి వస్తుంది అని చెప్పేసి ట్రంప్ కు భయపడా లేకపోతే పాకిస్తానీ ఉగ్రవాదులకు భయపడిందా ఈ బీజేపీ ప్రభుత్వం, ఎందుకు వాళ్ళని చంపలేకపోతా ఉంది, ఇంకా ఎందుకు ఉగ్రవాదులను మట్టు పెట్టలేకపోతా ఉంది. దాదాపు మన తెలంగాణలోకే చొరబడ్డారు. దానికి సంబంధించినటువంటి అటు సమీర్ కావచ్చు, దీనికి సంబంధించిన కొందరు కూడా టిఫిన్ బాంబులు పెట్టబోతా ఉన్నారని చెప్పేసి ఇంత పెద్ద ఎత్తున ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సైలెంట్ అయిపోయింది, ఎందుకు ఇంకా పెద్ద యుద్ధాన్ని ప్రకటించలేకపోతుంది, అంటే పాక్ కు భయపడిందా లేకపోతే అమెరికా అధ్యక్షునికి భయపడిందా? కానీ ఆనాడు ఇందిరాగాంధీ ఎప్పుడు ఏమి చేయలేదు, దాన్ని తప్పుదో పట్టించడం కోసమే ఆ పాక్ యుద్ధాన్ని గురించి మాట్లాడతారు, ఆ పాక్ యుద్ధం గురించి విమర్శిస్తారు, ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, వాళ్ళు వీళ్ళని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్న విధానం ప్రకారం ఇందిరాగాంధీ ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఏ ఒక్క మధ్యవర్తిత్వాన్ని ఎప్పుడు కూడా తీసుకోలేదు, ఏ ఒక్కరి మాట వినలేదు, ఏ ఒక్క అధ్యక్షుని మాట వినలేదు. దాదాపు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులే, నాయకుల మాట కూడా ఎప్పుడూ వినకుండా తను ముందుకు కొనసాగింది. అటు ఓటక్కు విషయంలో కూడా రాజీవ్ గాంధీ చాలా సహాయపడ్డాడు. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల ఓటక్కు వచ్చే విధంగా కూడా రాహుల్ గాంధీ కష్టపడ్డాడు. కానీ మీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఏం చేసింది? మీ బీజేపీ ప్రభుత్వం దాదాపు 2వసారి అధికారంలోకి వచ్చింది, కానీ గత 20-30 ఏళ్లుగా 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తప్ప అప్పుడు మీ బీజేపీ ప్రభుత్వం దిక్కు దివాణా లేదు మీ ప్రభుత్వానికి అని చెప్పేసి కూడా మాట్లాడారు. అంటే 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలన చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మీరు ఈ కాంగ్రెస్ కే 10 సంవత్సరాల్లో పరిపాలన చేసిన మీరు కాంగ్రెస్ కే చెప్పేంత పెద్దవాళ్ళు అయిపోయారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు. దీనికి సంబంధించి నిజంగానే పాకిస్తాన్ కు భయపడింది, అటు మోడీకి భయపడింది, పాకిస్తాన్ కూడా ఎదురు దెబ్బ తీయలేక భయపడుతోంది ఇండియా. మన ఇండియా యొక్క దీనికి సంబంధించిన భద్రతా సిబ్బంది విషయంలో కావచ్చు, ఆయుధాల విషయంలో కావచ్చు, ఎందుకు భయపడాల్సి వస్తుంది, ఇతర దేశ అధ్యక్షులు చెప్తే ఎందుకు వినాల్సి వస్తుంది అని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి అయితే గట్టిగా ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేసినటువంటి పరిస్థితి.